స్థానిక ఉత్పత్తులకి విలువ పెంచేందుకే ఇప్పుడు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే ఎంతో కృషి చేస్తుంది. దాంతో పాటుగా అంటే స్థానికంగా ఉన్నటువంటి వస్తువులతో పాటుగా అసలు స్థానిక సంస్థలకు కూడా విలువ పెరగాలనేటువంటి ఉద్దేశంతో వీరు అప్నా ప్రొడక్ట్ మేళా అనే పేరుతో ఒక ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేశారు. ఏంటి, ఎవరెవరు వచ్చారు ఆ ప్రాపర్టీ మేళాకి, అసలు ఏం జరిగింది? రైట్ అండి, ప్రాపర్టీ మేళాకి సంబంధించిందంటే ఇందులో ఉన్నటువంటి అధికారులని మనం పిలవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ విషయం గురించి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు గురించి వాళ్ళకి సుదీర్ఘ అనుభవం, దాదాపు నా గురించి ఒక 15 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు, ఒక 10 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు, ఒక 20 ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళు అధికారులుగా ఉండి ఆ సంస్థలలో వర్క్ చేసిన వాళ్ళే ఈ ప్రాపర్టీ మేళాకి, అంటే ఈ యొక్క అప్నా ప్రొడక్ట్ మేళాకి ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది. కారణం, ఇవాళ మనము సెలబ్రిటీలను పెట్టో లేకపోతే ఇంకోని పెట్టో మనం చెయ్యొచ్చు, కానీ అక్కడ విషయం గురించి, విషయ పరిజ్ఞానం గురించి చెప్పే వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. ఓకే, సో ఇవాళ నేనండి విజయ డైరీ గురించి కూడా చెప్పాలండి. ఈ సందర్భంగా నేను పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. మీరు ఎక్కడైనా కూడా పాల బూత్ దగ్గరికి వెళ్ళి చూడండి, విజయ డైరీ పాలు మీకు దొరకడం చాలా తక్కువైపోయింది. ఓకే, ఎందుకు? ఈ రీజన్ ఏంటంటే అండి, ఇందులో ప్రిజర్వేటివ్స్. మీరు గేదె దగ్గర పాలు పితకగానే ఆ పాలని మీరు 2 గంటల లోపల వేడి చేయకపోయినా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా పాలు విరుగుతాయి. అలాగే సేమ్ విజయాలో ఇది గవర్నమెంట్ ప్రొడక్ట్ కాబట్టి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీంట్లో పర్మిటబుల్ ప్రిజర్వేటివ్స్ ఉంచుతారు. ఓకే, అంటే ఇవి ఏంటంటే మీరు ఇప్పుడు నేను మార్నింగ్ ఇప్పుడు తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇది డేట్ ఎంత అండి? ఈ రోజు 29 డేట్. ఈ రోజు డేట్ పాలే కదా. మీరు వేరే ఏ కంపెనీ అయినా, నేను కంపెనీ పేరు చెప్పని అవసరం లేదు, ఒక 6 గంటలు మీరు బయట పెట్టేసి మీరు మళ్ళీ వేడి చేసినా కాకుండా ఆ పాలు విరిగాయండి. కారణం ఏమనుకుంటారంటే ఆ పాలు మంచివి అనుకుంటారు ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ప్రతి దగ్గర అవగాహన పరుస్తున్నాం ఈ యొక్క విషయాన్ని. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉండవు, పర్మిసబుల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, హాని చేయని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఇవాళ ప్రజలకు ఈ అవగాహన కల్పించాలనేసి మీ ద్వారా ఈ యొక్క విషయాన్ని 10 మంది తెలుపుతున్నానండి. సో ఇందులో ఏంటంటే, మీరు గేదె దగ్గర పితికిన పాలకు ఎంత విలువ ఉంటుందో ఈ పాలల్లో కూడా అంతే విలువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సహకార సంఘాలతో సమకూర్చినటువంటి పాలు. ప్రభుత్వము వాళ్ళ దగ్గర నుంచి కష్టమున్నా నష్టమున్నా తీసుకునేసి ఈ సంస్థ నడపాలని ముందుకెళ్తున్నారు. సో ప్రభుత్వాలు ఆలోచించినప్పుడు ప్రజలు ఆలోచించకపోతే ఏమైపోతుందండి, మరొక IDPL ని మనం చూడవలసి వస్తుంది. ఇవాళ మనము పారాసిటమాల్ టాబ్లెట్ 10 పైసల పారాసిటమాల్ టాబ్లెట్ మనం 10 రూపాయలు పెట్టి సీటు కొంటున్నాం. కారణం, ఇవాళ మనకి IDPL లేదు.